హలో, గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం మాట్లాడుకునేది నెల్లూరు జిల్లా గురించి. నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేయాలని కొంతమంది తప్పుకోవాలని అన్నారు. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఒక బిగ్ షాట్ కందుకూరు ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి గారు టీడీపీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అట్లానే మనం చెప్పినట్టు షర్మిల గారు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. మనం 4 months బ్యాక్ చెప్పాం షర్మిల గారు కాంగ్రెస్లోకి వెళ్తున్నారు. తెలంగాణలో 63 సీట్లు వస్తాయని చెప్పాం, కానీ 64 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్లు జరిగితే ఎక్కువగా టీడీపీ జనసేనకి అవకాశం ఉంది. ఎందుకంటే టీడీపీ జనసేన మినిమం 120 నుంచి 130 సీట్లు గెలిచే అవకాశం ఉంది. అలాగే జగన్ గారు 40 నుంచి 40 సీట్ల వరకు గెలిచే ఛాన్స్ ఉంది. ఆయనకి అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత స్పష్టంగా కనబడుతుంది. అట్లానే మహేందర్ రెడ్డి గారు టీడీపీలో జాయిన్ అవుతారని గ్లాసిప్స్ వినిపిస్తుంది. అలాగే తొలి లిస్ట్ రెడీ అయిందంట, 1 weekలో వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో టీడీపీ జనసేన అధ్యక్షుడు కాకినాడ సిటీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ఎక్కువగా కనబడుతుంది. కాకినాడలో వార్డు నుంచి ప్రతి ఒక్క నాయకుడిని తీసుకొచ్చి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి సెట్ చేసుకున్నారంటే ఆయన కాకినాడ సిటీ నుంచే పోటీ చేస్తున్నారు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచి పోటీ చేసే అవకాశం తక్కువ ఉంది. గాజువాక నుంచి కూడా పోటీ చేసే అవకాశం తక్కువ ఉంది. చాలా క్లియర్గా ఈ వీక్లో 2 times కాకినాడ సిటీ. ఎందుకంటే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన మెయిన్లీ జనసేన కార్యకర్తలని కుట్టిన సంగతి ఎవరు మర్చిపోలేదు. అది చూసి ఎట్లా మాట్లాడారో తెలుసు. దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి నువ్వు ఎక్కడ పోటీ చేస్తా, నేను అక్కడే పోటీ చేస్తాను. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా కాకినాడ సిటీ నుంచే పోటీ చేయడానికి సన్నద్ధమవుతున్నారు. అట్లనే జనసేన ఎక్కువ సీట్లు ఈస్ట్, వెస్ట్, వైజాగ్, విజయనగరం అండ్ శ్రీకాకుళంలోనే తీసుకునే అవకాశం, ఈస్ట్ వెస్ట్లో ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది. అట్లనే జనసేన అధ్యక్షులు వారాహి యాత్ర మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశం కూడా ఉంది.